Hello everyone. Hello everyone. Finally రామ్నగర్ బండి మూవీ చూసిన. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ అన్న కొడుకు మన చంద్రహాస్ చేసిండని చెప్పేసి చూడలే. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ట్రైలర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ అండ్ అతను ఎనర్జెటిక్ ఏదైతే ఆయన ఎనర్జీ ఏదైతే ఉందో అది చూసి నేను మనస్ఫూర్తిగా నేను ప్రభాకర్ అన్నతోని ఒక 15 days నుంచి నేను చెప్తూ ఉన్నా, మీవాడు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఈ విల్ బీ లైక్ టాప్ 7, 8లో 100% ఉంటాడు అని చెప్పేసి నేను చెప్పిన. అంటే నేను ఒక్కటే నమ్ముతా, టాయిలెట్ వచ్చినోడిని అండ్ టాలెంట్ ఉన్నోడిని ఎవరిని ఆపలేమన్నమాట. సో ఆ టాలెంట్ ఉన్నోడే మన చంద్రహాస్. అంటే బేసికలీ ట్రోలింగ్ అదంతా పక్కన పెట్టేస్తే ఆ ట్రోలింగ్కి మనోడు రోలర్ కోస్టర్ వేసి పడేసిండు ఈ పర్ఫార్మెన్స్తో. ఇది మాత్రం నేను చెప్పగలుగుతా టు బీ ఫ్రాంక్. అండ్ ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏదో అన్న పిలిచిండు కదా లేకపోతే నేనే అడిగిన, అన్న షో చేస్తున్నారా చెప్పండి నేనే వస్తా అని చెప్పేసి వచ్చిన. ఓన్లీ ఐ కేమ్ హియర్ ఫర్ హిజ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ కొడుకు మీద ప్రేమతోనే ఒక తండ్రి అండ్ తల్లి ఇద్దరు కలిసి ఒక కొడుకు ఆశయాన్ని నెరవేర్చడానికి వాళ్ళిద్దరు ఎంత కష్టపడుతున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు అంత. ఎందుకంటే లైక్ రీసెంట్లీ ఐ లాస్ట్ మై మదర్ 20 days బ్యాక్. సో 25 days అవుతుంది. సో నాకు తెలుసు ఆ ట్రోలింగ్ అయినప్పుడు తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో యూట్యూబ్లో చూస్తున్నప్పుడు అదంతా. సో నేను యాక్చువల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఇదంతా చెప్దాం అనుకున్నాను. అంటే యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం డబ్బులు పెట్టిన తర్వాత, సినిమాకి డబ్బులు పెట్టిన తర్వాత ప్రొడ్యూసర్కి మన పైసలు మనకు వస్తే ఆర్డర్ అబ్బాయి అనుకునే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారు. కొంతమంది ఏంటంటే అరే మంచి పేరు వస్తే చాలు సినిమాకి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రభాకర్ అన్న సినిమా చేసిన తర్వాత ఏందన్న సినిమా చింత పెట్టినావు కదా కొడుకు మీద, ఏంది మరి పరిస్థితి అని అంటే, అరే నా కొడుకు పర్ఫార్మెన్స్ అండ్ నా కొడుకు హార్డ్ వర్క్ డెడికేషన్ జనాలకు తెలిసి ముందుకు తీసుకెళ్తే చాలరా, నేను డబ్బుల గురించి ఆలోచించలేదురా అని చెప్పేసి అని అన్నాడు. అది తండ్రి తల్లి గొప్పతనం అది. సో వాళ్ళ ప్రేమ అనేది ఎప్పటికి పోదు. సో ఈ సినిమా విషయానికి వచ్చేస్తే నేను ఈరోజు చూసిన, నేను నిజంగా చెప్తున్నా, డెఫినెట్లీ ఇట్స్ ఏ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫర్ షూర్. అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ చంద్రహాస్ అండ్ శ్రీనివాస్ అన్న కామెడీ ఏదైతే రైటింగ్ రాసుకున్నాడో, లైక్ చూపించే విధానం చంద్రహాస్ ఒక ఫస్ట్ సినిమా రిలీజ్ ఇది. సో ఇంట్రడక్షన్ ఏదైతే చేశాడో లైక్ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఫాదర్ నేమ్ మురళీధర్ గారు అదిరిపోతుంది అయినది కూడా క్యారెక్టర్, అండ్ సలీం పేగుది కూడా. సో డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడండి ఈ సినిమా. అండ్ మళ్ళీ నేను మనస్ఫూర్తిగా అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆడియన్స్ అందరినీ, అతని డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అండ్ తల్లిదండ్రుల ఆశయాల కోసం మీరు వెళ్ళి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా కూడా 100% ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వెన్ ఇట్ కమ్స్ టు ట్రోలింగ్, మీరు యాక్టర్స్ ట్రోలింగ్ చేస్తారు, బట్ యాక్టర్స్కి స్ట్రగ్లింగ్ యాక్టర్స్ అనమాట మేమందరం, యంగ్స్టర్స్ కూడా వచ్చేది. సో అదే లేదు. సో అది బేసికలీ మాకు ఓకే, మేమంటే అడ్జస్ట్ అవుతాం, ఓకే నడుస్తుంది మనం. కానీ తల్లిదండ్రులు బాధపడతారు, అరే నాకు అంటే నేను యాక్చువల్లీ నేను కూడా ఇట్ వాజ్ హ్యాపెండ్ విత్ మీ. సో ప్రీవియస్లో సో ఫర్ మై మూవీ గుడ్ కట్ బాలాజీ. బట్ ఈ విషయానికి వచ్చేసి ఇంత హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ చేస్తున్నావు కదా, సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దాట్. అండ్ డెఫినెట్లీ సినిమా చూసి మంచి సక్సెస్ఫుల్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సాటర్డే సండే మొత్తం హౌస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక తల్లి తండ్రి ఇద్దరు ఆశయాల్ని నెరవేర్చడానికి కొడుకు కష్టపడ్డాడు, ప్రూవ్ చేసుకున్నాడు. మీరు అందరు సపోర్ట్ చేయాలి, సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.